వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. భారత అమలు పదిలో ఇప్పటికే అనేక శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. త్వరలోనే రక్షణ రంగంలో యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా చేయనున్నాయి. యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్స్ దీర్ఘ శ్రేణి క్షిపణుల చేరికతో నావికాదళం శక్తి సామర్థ్యాలు మరింతగా పెరగనున్నాయి. దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులతో సముద్ర జలాల్లో గస్తీ సామర్థ్యం మరింతగా పెరగనుంది. భారత అమ్ములు పొదిలో ఇప్పటికే ఎన్నో శక్తివంతమైన ఆయుధాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోని అత్యాధునిక ఆయుధాలను అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది. భారత్ పేరు చెబితేనే శత్రు దేశాలకు మణుకు పుట్టించేలా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ రక్షణ రంగాన్ని చాలా శక్తివంతంగా తీర్చిదిద్దుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం కేవలం విదేశాలపై మాత్రమే ఆధారపడడం లేదు, దేశీయంగా ఆయుధాల తయారీపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇటీవలి కాలంలో స్వదేశీ ఆయుధాలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. త్వరలోనే దేశ అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది. భారత్ రాకెట్ ఫోర్స్కు వెన్నుదన్నుగా దీర్ఘశ్రేణి యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ పరీక్షించనుంది. ఈ పరీక్షలకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ క్షిపణులు 1000 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణిస్తున్న యుద్ధ నౌకలను, విమాన వాహన నౌకలను ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ దీర్ఘశ్రేణి క్షిపణిని తీర ప్రాంతం, యుద్ధ నౌకల నుంచి లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని శత్రు నౌకలను నావికాదళం తుదిముట్టించగలదు. యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్స్ దీర్ఘశ్రేణి క్షిపణుల రాక భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను మరింత ఇమడింపజేస్తుందని రక్షణ శాఖ భావిస్తుంది. ప్రళయ్ వంటి స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల చేరికతో ఇండియన్ ఆర్మీ, వాయుసేనల పోరాట పటిమ మరింత పెరగ్గా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులతో సముద్ర జలాల్లో గస్తీ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. శత్రువుల నుంచి ఎటువంటి భద్రతా సవాళ్లు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను సమకూర్చుకుండడంతో రక్షణ శాఖ మరింత శక్తివంతంగా మారుతోంది. మరోవైపు స్వల్ప శ్రేణి, దీర్ఘశ్రేణి క్షిపణులే కాకుండా సరికొత్త యుద్ధ విమానాలను సైతం భారత్ సిద్ధం చేస్తోంది. వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డిఆర్డీఓ ప్రదర్శించింది. 2028 నాటికి దీని ప్రాథమిక వర్షన్ను సిద్ధం చేయాలని భావిస్తోంది. గతంలో తమిళనాడులోని సులూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో ఏఎంసీఏ ఫైటర్ జెట్ నమూనాను డిఆర్డీఓ ప్రదర్శించింది. 2035 నాటికి ఇవి కూడా భారత్ అమలు పొదిలో చేరనున్నాయి. ఈ యుద్ధ విమానం సిద్ధమైతే స్టెల్త్ ఫైటర్ల సాంకేతిక కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలవనుంది. మొత్తంగా భారత రక్షణ రంగం మిసైల్స్, యుద్ధ విమానాలు సహా ఇతర అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ శక్తివంతంగా మారుతుండడమే కాదు, శత్రు దేశాలకు మణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ప్రళయ్ వంటి స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల చేరికతో ఇండియన్ ఆర్మీ, వాయుసేనల సామర్థ్యం పెరగ్గా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్స్ తో సముద్ర జలాల్లో గస్తీ సామర్థ్యం మరింతగా పెరగడం ఖాయం. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.